వెల్కమ్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ పప్పుచారు ఈజీగా అందరూ చేసుకునే విధంగా, బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చేసి చూపిస్తా. కావాల్సినవి కందిపప్పు, ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పసుపు. ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత కందిపప్పు, నేనైతే ఈ కప్తో 2 కప్స్ తీసుకున్నాను. ఈ కందిపప్పుని మనం వండుకోవడానికి ముందు ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి రాకుండా ఉంటుంది. సో నేను ఇది కడుక్కొని అరగంట ముందు నానబెట్టుకుంటున్నా. అరుగుదలకు కూడా ఈజీగా ఉంటుంది. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా నేను నానబెట్టుకుంటున్నాను. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల తర్వాతగా ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇలా అరగంట నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న కందిపప్పు ఒక 5 మెంబర్స్ వరకు వస్తుందండి. చూసుకొని మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంత కందిపప్పు వేసుకుంటే బాగుంటుంది. సో తీసుకున్న టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా అడ్డంగా 2 చీలికలు వచ్చేలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. పసుపు, ఏ కప్తో అయితే ఆనియన్స్ అవి తీసుకున్నా ఆ కప్తో 2 కప్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు సిమ్లోని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నాది 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయాక నేను కుక్కర్ మూత ఓపెన్ చేశాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా చక్కగా కుక్ అయింది. ఎందుకంటే చాలా వరకు ముద్దగా కుక్ చేస్తారు చాలామంది. నాకైతే అలా నచ్చదు. ఎందుకంటే నేను దీన్ని మళ్ళీ మరగబెడతాను కదా, అప్పుడు మళ్ళీ కుక్ అవుతుంది. కానీ చాలామంది ముద్దగా అయ్యే వరకు కూడా ఒక 5 విజిల్స్ అలా రాణిస్తారు. నాకు అలా నచ్చదు. సో నేను ఈజీగా ఉండడానికి, తినడానికి బాగుండేలాగా ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్లో వేసుకున్నాను నేను, కుక్కర్లో కాకుండా. అంటే ఈ వీడియోలో కనపడడానికి ఈజీగా ఉండాలని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేస్తున్నాను. పిప్పు మొత్తం తీసేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఆ రసం మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ముద్దగా ఉంది కదండి, అందుకని నాకు డైల్యూట్ కావాలి, కొంచెం పలుచగా కావాలి. అందుకని 1 కప్పు వాటర్ వేసుకున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. నా వరకు అయితే ఇంత సరిపోతుంది ఇలాగా. తర్వాత సరిపడా కారం వేసుకొని కలుపుకున్నా. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కూడా మధ్య మధ్యలో మీరు చూసుకోండి. నాకైతే ఇంత సరిపోద్ది. సాల్ట్, కారం వేసాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్నాను. ఇప్పుడు అది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి పచ్చి కరివేపాకు, అంటే తాలింపులో వేసుకోవాలి, ముందుగా కూడా పచ్చిగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇదంతా పచ్చిగా ఉన్నప్పుడే వేయాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకుందాం మనం. నేను ఎప్పుడు కూడా పప్పుకి నెయ్యితోనే తాలింపు పెడతాను, నూనెతో పెట్టను. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో తాలింపు పెట్టుకోండి. నెయ్యి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు స్టవ్ కట్టేసుకొని మరుగుతున్న పప్పులోని ఇప్పుడు ఈ తాలింపు వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. తాలింపులో ఉన్న స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో కలుపుకొని వెంటనే మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. అంతేనండి, రుచిగా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉండే పప్పుచారు. నెయ్యితో తాలింపు పెట్టుకోవడం వల్ల పులుపు కారాలు ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్ అవుతుంది. సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే పప్పుచారు రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎలా ఉన్నదో మీరు ట్రై చేసి
కామెంట్లో నాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.